ఒక ఊరిలో రమ్య అనే యువతి ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె చక్కటి నడవడితో, మంచితనంతో అందరిని మన్ననలు పొందేది. ఆమె వివాహం శివ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో జరిగింది. శివ మనసున్న వ్యక్తి, కానీ కొంచెం అమాయకుడు. వివాహం అనంతరం రమ్య తన అత్తారింట్లో నివసించసాగింది. రమ్యకు తొలుత అత్తవారి కుటుంబం బాగా నచ్చింది. శివ యొక్క తల్లి సత్యవతి అందరూ గౌరవించే మహిళ. ఆమె ఇంట్లో ఆతిథ్యం ఎంతో ప్రసిద్ధి. కానీ సమయం గడిచే కొద్దీ రమ్య ఒక విషయం గమనించింది. రోజు కొత్త కొత్త అతిథులు ఇంటికొస్తున్నారు. చిన్న విషయాలకే పెద్ద కార్యక్రమాలు. ఊరిలో ఎవరికైనా చిన్న పని ఉన్నా వాళ్ళు సత్యవతి ఇంటికి వచ్చేవారు. కొంతమంది 2 రోజులకు వచ్చి 2 వారాలు ఉండిపోయేవారు. కూర్చొని తింటూ మాట్లాడుతూ ఇంటిని హడావిడిగా మార్చేసేవారు. రమ్య మొదట్లో ఈ వ్యవహారాన్ని సహించింది. ఇది పెద్ద కుటుంబం, అతిథులే దేవతలంటారు కదా అనుకుంది. కానీ రోజు రోజుకు పరిస్థితి తారాస్థాయికి చేరింది. ఇంట్లో శుభ్రత లేదు, శాంతి లేదు. కిచెన్ ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. రమ్య అంతా చక్కబెట్టే లోపే మళ్ళీ కొత్త అతిథులు రావడం మొదలవుతుంది. ఒకరోజు శివ రాత్రి ఇంటికి వచ్చి, రమ్య, బాగా అలసిపోయాను, ఏదైనా తెలికిన డిన్నర్ ఉంటే ఇవ్వు అని అన్నాడు. రమ్య బాధతో నవ్వుతూ, పెరుగన్నం మాత్రమే ఉంది. ఉదయం 5గురికి పూరి, మధ్యాహ్నం 8గురికి భోజనం వండాను. ఇక నాలో శక్తి లేదు అని చెప్పింది. శివకు అప్పుడు కాస్త ఆశ్చర్యం కలిగింది. కానీ అతనికి తన తల్లి తీరుపై నమ్మకం ఉండేది. మరుసటి రోజు రమ్య నెమ్మదిగా అత్తగారితో మాట్లాడింది. అత్తగారు, ఈ మధ్య ఇంటికి వచ్చే అతిథులు సంఖ్య బాగా పెరిగింది. నాకు అంతా హ్యాండిల్ చేయటం కష్టమవుతుంది అని చెప్పింది రమ్య. అప్పుడు సత్యవతి, అమ్మా, మన సాంప్రదాయం అతిథి దేవో భవం అంటుంది. వాళ్ళు మన ఇంటికి వస్తే దేవుళ్ళు వచ్చినట్లు. వాళ్ళకి సేవ చేయకపోతే పాపం. సత్యవతి చెప్పింది. అప్పుడు రమ్య, అవును అత్తగారు, కానీ అతిథులకి ఓ పరిమితి ఉండాలి. అవసరం లేనివాళ్ళు రోజులు ఉంటూ మన ఇంటికి విశ్రాంతి లేకుండా గెస్ట్ హౌస్లా మార్చేస్తున్నారు. మనకు సమయం, మనశ్శాంతి కావాలి కదా అని రమ్య చెప్పింది. సత్యవతి ఆ మాటకి నిశ్శబ్దంగా విన్నది, కానీ పెద్దగా స్పందించలేదు. ఈ పరిస్థితిని మార్చాలనుకున్న రమ్య చిన్న చిన్న మార్పులు చేయసాగింది. ఉదాహరణకి ఆహారాన్ని పరిమితంగా తయారు చేస్తుండేది. అదనంగా అవసరమైతే అతిథులు బయట నుంచి తెచ్చుకోవాలని చెబుతుండేది. అతిథులు వచ్చాక వారి పక్కన కూర్చొని ముచ్చట్లు చేయకుండా తన పనుల్లో తాను చేసుకుంటూ ఉండేది. అతిథులకు ఈ మార్పును అంగీకరించలేకపోయారు.
కొందరు తొందరగా వెళ్ళిపోయేవారు, మరికొందరు అసౌకర్యంగా ఫీల్ అయి మళ్ళీ రాలేదు. మొత్తానికి కొన్ని వారాల వ్యవధిలో ఇంటి వాతావరణం బాగా మారిపోయింది. శివ గమనించి, ఏం జరిగిందో తెలియడం లేదు. ఇప్పుడు మన ఇంట్లో శాంతంగా ఉంది. ముందు రోజుల్లో ఎవరు వచ్చేవారు, గోలగోలగా ఉండేది అని అన్నాడు. రమ్య నవ్వుతూ ఇలా అన్నది, కాస్త సమయం ఇవ్వండి, అత్తగారికి కూడా అర్థమవుతుంది. మన అతిథులకి ఆదరణ ఇవ్వాలి, కానీ మన మనశ్శాంతిని త్యజించాల్సిన అవసరం లేదు అని రమ్య చెప్పింది. ఇదంతా చాటున సత్యవతి విన్నది. ఈ మాటలన్నీ సత్యవతికి కూడా కొంతకాలానికి అర్థమైంది. కొంత ఆలస్యంగా అయినా ఆమె అంగీకరించింది. అప్పుడు రమ్య వద్దకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడింది. రమ్య, నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్. అతిథులకి గౌరవం ఇవ్వాలి, కానీ మన కుటుంబాన్ని గాలికి వదిలేయకూడదు. నీవు నా కోడలో కాదు, మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవివి అని ప్రేమగా రమ్యతో సత్యవతి చెప్పింది. ఈ కథలో నీతి: అతిథి దేవోభవ అనేది మన పాత భావన, కానీ అతిథులకు గౌరవం ఇవ్వటంలోనూ మన శ్రేయస్సును కాపాడుకోవటంలోనూ సమతుల్యత అవసరం.